వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండటం అనేది మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకి కీలకం. ప్రతి ఒక్కరూ అవగాహనతో, జాగ్రత్తతో ఉండాలి. సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాక్థాన్ నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ప్రతి నెలాఖరున ప్రతి మండలంలో సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించండి పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. వార్తల్లోని వివరాలు. బుధవారం చిత్తూరు పట్టణం నందు గల గాంధీ కూడలి వద్ద సుమారు 600 మంది కాలేజీ విద్యార్థులతో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆధ్వర్యంలో మరియు చిత్తూరు పోలీసు అధికారుల సమక్షంలో నిర్వహించిన సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాక్థాన్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకంగా జరిగింది. విద్యార్థులతో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు మరియు మాదక ద్రవ్యాల వాడకాల పరిణామాల గురించి నినాదాలు పలికించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ వాకథాన్ నందు పాల్గొన్నారు. మొత్తం 5 కిలోమీటర్ల పొడవున వాకథాన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ వాకథాన్ ద్వారా చిత్తూరు జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతున్న ముప్పు, మాదక ద్రవ్యాల ప్రబలత వంటి సమకాలీన సమస్యలపై అవగాహన కల్పించడం ముఖ్య లక్ష్యంగా ఉంచబడింది. సైబర్ నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. మన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోకుండా ఉంటే సైబర్ నేరగాళ్లు దాన్ని దోచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇంటర్నెట్లో ఒక చిన్న తప్పు మన జీవితాన్ని అంధకారంలోకి నెట్టవచ్చు. అందువల్ల ప్రతి ఇంటర్నెట్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్రైమ్లతో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ప్రతి ఏటా 12% పెరుగుతున్నాయని, ఇంకా చాలా సైబర్ నేరాలు పోలీస్ స్టేషన్లో నమోదు కావటం లేదని, దానికి కారణం చాలా ఉన్నాయన్నారు. నగదు తక్కువ పోవటం వల్ల అనవసరంగా ఎందుకు దానికి కేసు పెట్టడం అని ఆలోచించి ముందుకు రావటం లేదని తెలిపారు. సైబర్ క్రైమ్ ద్వారా ఎక్కువ నగదు పోగొట్టుకున్నప్పుడే కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొత్తం వస్తుందని ఆశ చూపించడం, డబ్బులు కడితే ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి పలు దఫాలుగా ఎక్కువ నగదు తీసుకోవటం, పార్టీ ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్లు పంపించడం, ఇలా చాలా రకాలుగా సైబర్ మోసాలకు లోనవుతున్నారని, ఈ మధ్య కాలంలో పలంనేరులో దాయ్ యాప్ పేరుతో జరిగిన ఒక సైబర్ క్రైమ్లో ప్రజలు సుమారు 6 కోట్ల మేర డబ్బును పోగొట్టుకున్న విషయం గురించి వివరిస్తూ సైబర్ నేరగాళ్లు ఎలా మాయ చేస్తారో వివరించారు. అనంతరం వాక్థాన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాక్థాన్ గాంధీ కూడలి నుంచి ప్రారంభమై ఎంఎస్ఆర్ కూడలి, దర్గా కూడలి, ప్రభుత్వ ఆసుపత్రి, చర్చి వీధి మీదుగా తిరిగి గాంధీ సర్కిల్ వద్ద ముగిసింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీలు మెహబూబ్ బాషా, ఇలియాస్ బాషా, పట్టణ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి, రెండవది డ్రగ్స్ అవేర్నెస్ గురించి అందరికీ తెలియాలని యువతని ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. రీసెంట్గానే మనకి డేటా మీర్ యాప్ అనే పేరుతో కర్ణాటక అండ్ ఆంధ్రాలో, ఎస్పెషల్లీ పలమనేరు ఏరియాలో సుమారుగా ఒక 470 మంది కూడా మన దగ్గరికి వచ్చేసి వాళ్ళు 6 కోట్ల పైన మోసపోవడం జరిగిందని చెప్పారు. అలానే ఫెడెక్స్ స్కామ్ పేరుతో, ఓటీపీ షేర్ చేసే పేరుతో, నెక్స్ట్ డెబిట్ కార్డ్స్ స్వాప్ చేసే పేరుతో ఇలా పలు రకాలుగా మోసపోవడం జరుగుతుంది. ప్రధాన కారణం మనం ఏం చేస్తున్నాము, ఈ ఇంటర్నెట్ వల్ల ఏం చేస్తున్నామని తెలియకపోవడం వలన, దాని గురించి అవేర్నెస్ లేకపోవడం వలన ఈవెన్ చదువుకున్న వాళ్ళైనా సరే, చదువు రాని వాళ్ళైనా సరే, ఎవరైతే ఫోన్ వాడుతున్నారో వీళ్ళంతా కూడా లూజ్ అవ్వడం జరుగుతుంది. ఇది జరగకూడదు, ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి అనే ఉద్దేశంతో. మరి ఒకటి గంజా, డ్రగ్స్, వీటన్నిటినీ కూడా యువత ఎక్కువగా వాడడము, దానివలన ఏదైనా సరే యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేయడము అండ్ డ్రగ్స్ ఎక్కువ వాడేసేసి ఏమైనా క్రైమ్ జరిగే అవకాశాలు రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ఈ డ్రగ్స్ అండ్ గాంజా వీటి గురించి కూడా అవేర్నెస్ కలగాలి, యువత వీటి నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో మెయిన్గా స్టూడెంట్స్ అందరినీ పిలిచి ఈరోజు ఇందులో వాకథాన్లో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. మా ఒక ఉద్దేశము దీని గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి, సైబర్ క్రైమ్ జరగకుండా చూసుకోవాలి, ఎక్కువ అవేర్నెస్ కలగాలి, అలానే డ్రగ్స్కి యువత దూరంగా ఉండాలి. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి పరిశీలిస్తూ మాక్ డ్రిల్ రిహార్సల్స్ నిర్వహణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఈ వేడుకలకు మరియు జెండా పతాక ఆవిష్కరణకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రానున్నారని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించే శకటాలు, వివిధ శాఖల స్టాళ్లు ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పక్కాగా చేపట్టాలని అన్నారు. అలాగే పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు స్టేజ్ డెకరేషన్, పారిశుద్ధ్య నిర్వహణ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీటి వసతి, సీటింగ్ అరేంజ్మెంట్ ఏర్పాటు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, ఆర్డీఓ పెంచల్ కిషోర్, అడిషనల్ ఎస్పీ విమలాదేవి, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, పీడీడీఆర్డీఏ ప్రభావతి, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. తిరుపతి 616 సివిల్ పోలీస్ తిరుపతి సివిల్ రైట్స్ చట్టం అమలు సక్రమంగా సివిల్ రైట్స్ డే మండల స్థాయిలో తప్పక ప్రతి నెలాఖరి రోజున తప్పక జరపాలని పోలీసు యంత్రాంగం, సంబంధిత అధికారులు పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్డీఓ కాన్ఫరెన్స్ హాల్ నందు ఎస్సీ కమిషన్ సభ్యులు, తిరుపతి డివిజన్ తహసీల్దార్లు, పోలీసు అధికారులతో సివిల్ రైట్స్ డేపై సమీక్షిస్తూ ప్రతి నెల ఆఖరి రోజున సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీలు జరగకుండా వారికి భద్రత మన రాజ్యాంగం నుంచి కల్పించబడిందని, అసమానతలు ఉండరాదని అన్నారు. పేదవారిపై, ఎస్సీలపై ఎలాంటి దౌర్జన్యాలు జరగరాదని, అలాంటివి రిపోర్ట్ అయినప్పుడు నిబంధనల మేరకు తప్పక చర్యలు పోలీసు, రెవెన్యూ తదితర సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 67 లక్షల రూపాయలు పెండింగ్ కాంపెన్సేషన్ ఉన్న వాటిని త్వరితగతిన క్లియర్ చేయాలని, నిధుల కొరత ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కొన్ని చోట్ల బాగా సివిల్ రైట్స్ డే జరుగుతున్నాయని, మరికొన్ని చోట్ల ఇంకా సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య, అట్రాసిటీ డీఎస్పీలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి కొత్తపేట చైతన్య కళాశాల నుండి హర్ఘర్ తిరంగా ర్యాలీ చంద్రగిరి బీజేపీ మండల ఇన్ఛార్జ్ విరూపాక్షి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మేడసాని పురుషోత్తం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించి జై భారత్ మాతాకి అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, మేడసాని పురుషోత్తం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీని ప్రారంభించి జై భారత్ మాతాకి అంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడసాని పురుషోత్తం నాయుడు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జాతీయ భావాన్ని చాటుతూ ఇంటింటా తిరంగా జెండాని ఎగురవేసి ఐక్యతను చాటుతామని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి నేతలు చంద్రగిరిలో భారీ తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల విద్యార్థులు, బీజేపీ, జనసేన నాయకులు జై భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ జాతీయ జెండాలను రెపరెపలాడిస్తూ చంద్రగిరి పురవీధుల్లో జాతీయ ఐక్యత చాటుతూ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, రామచంద్రపురం అధ్యక్షులు శంకర్ రెడ్డి, చంద్రగిరి కిసాన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలను ఉద్దేశించి భారతీయ సమైక్యతను, స్వాతంత్ర సమరయోధుల త్యాగ నిరతని, వారి స్ఫూర్తిని దేశ ప్రజలందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా అంటే ఇంటింటి పైన జెండా ఎగరాలనే కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి ప్రజలందరి ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ భాగంలో దేశ ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగ నిరతిని కొనియాడుతూ స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు చంద్రగిరి నియోజకవర్గము, చంద్రగిరిలో కూటమి అభ్యర్థుల తరపున, కూటమి అభ్యర్థుల ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి మా నియోజకవర్గ ప్రజలకు కూడా మా విన్నపం ఏమంటే జాతీయ సమైక్యను పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాము. భారత్ మాతాకి
కనీవిని ఎరిగిన రీతిగా ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆజాద్ కా అమృత్సర్లో భాగంగా అంటే భారతదేశ చరిత్రని దేశ నలుమూలలకు విస్తరించే విధంగా ప్రతి ఒక్క ఇంటికి జాతీయ జెండాను చేస్తూ జాతీయ జెండాను ఎగురవేయాలనే ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ చేస్తూ పోతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే సర్పంచ్ వ్యవస్థ గ్రామ అభివృద్ధి మొత్తం దిగజారిపోయిందో అలా కాకుండా సర్పంచులు కాళ్ళు ఎత్తుకునే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మేజర్ పంచాయతీకి 25,000 మైనర్ పంచాయతీకి 10,000 రూపాయల లెక్కన ఎప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని జెండా పండుగని అందరూ సగర్వంగా భారతీయ జాతీయతను సమగ్రతను కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లేటట్టు జెండా పండుగకు గాను 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి 25,000 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇచ్చి ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా చంద్రగిరి నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జ్ మేడసాని పురుషోత్తం నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జాతీయ జెండాను తీసుకెళ్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థులు 1200 అడుగుల జాతీయ జెండాను చంద్రగిరి పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల నుంచి హైవే నాగాలమ్మ మలుపు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. స్వాతంత్ర దినోత్సవ ముందస్తు వేడుకలను బ్లూమింగ్ బర్డ్స్ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాను చేతపట్టి భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో బ్లూమింగ్ బర్డ్స్ అధినేత కరెస్పాండెంట్ హితేంద్రనాథ్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో పాకాల సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనం జిల్లా జడ్జి భీమేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పట్టణంలో పాకాల సివిల్ జడ్జ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు భవనం జిల్లా జడ్జి భీమేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అడిషనల్ ఎస్పీ వెంకట్రావులు విచ్చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాకాల కోర్టు భవనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ధీరజ్ సింగ్ ఠాకూర్, రావు రఘునందర్ రావులు డిజిటల్ ఇనాగ్యురేటెడ్ చేశారు. అనంతరం కోర్టు కార్యక్రమాలు కొనసాగించారు. మధ్యాహ్నం భోజన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాకాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నెల్లేపల్లి మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డప్ప నాయుడు, సెక్రటరీ గౌరీశంకర్ రాజు, మాజీ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. I thank the Principal District Judge for his brief welcome address. Now I request the Bar President and our Lordship Judge High Court of AP Rao Raghurandan Garu, our Bar Council Chairman Bhargana Reddy Garu, our Principal District Judge Sri V. Bhima Rao Garu, and our Tirupati SP Subrayal Garu and Additional SP Admin Venkatrao Garu, permanent court building to our Pakala and to the public to do justice to the public at the doorstep. I am very glad to extending our grateful thanks to the తిరుచనూరు వద్ద గల రఘునాథ రిసార్ట్స్లోని టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రుణపత్రాలు మంజూరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సొసైటీ ద్వారా రుణాలు పొందిన వారి మెగా చెక్కును చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని విడుదల చేశారు. రుణాలు పొందిన వారికి అభినందనలు తెలియజేశారు.
ఈ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ బ్రాహ్మణుల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా సభ్యులకు దాదాపుగా వివిధ పథకాల ద్వారా 8 లక్షల రూపాయలు మంజూరైందని వివరించారు. రుణాలు పొందిన వారందరూ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అలాగే రుణాలు అందడానికి సహకరించిన సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ హారిక, ఆఫీస్ అసిస్టెంట్ లీలావతి, లక్ష్మీ సొసైటీ ముఖ్య ఉద్యోగస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తిరుపతి బ్రాంచ్ వారితో ఈ బ్రాంచ్ లో సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులకు అరుంధతి, వశిష్ట, పురోహిత మిత్ర సభ్యులకు ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి పథకాల ద్వారా వారందరికీ కూడా దాదాపు 20 కుటుంబాలకు 8,05,000 రూపాయలు రుణం మంజూరు చేయడం జరిగింది. ఈ రుణ మంజూరు పత్రాలు ఈ రోజు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారి చేతుల మీదుగా వారికి అందజేసి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అదే రకంగా ఈ డెమో చెక్కును కూడా ఎమ్మెల్యే గారి ద్వారా వారికి ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా దీంట్లో 500 రూపాయలు సభ్యత్వము, 100 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు, 600 రూపాయలు కట్టి సభ్యులుగా చేరిన బ్రాహ్మణులందరికీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వాళ్ళకి ఈ తిరుపతి బ్రాంచ్ ద్వారా వివిధ రకాల పథకాల ద్వారా రుణాలు ఇవ్వబడతాయి. కాబట్టి సభ్యులందరూ కూడా ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణ సభ్యులందరూ కూడా తిరుపతి మిట్ట వీధిలోని బ్రాంచ్కి వచ్చి సభ్యత్వం తీసుకుని రుణ సహాయం పొందవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరో వరుణ్ తేజ్, లావణ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ పెళ్లైన తర్వాత మొదటిసారి శ్రీవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. సరే వైట్ మీద వచ్చు, వైట్ మీద వచ్చు. ఈ షూటింగ్ పనులు అన్నిటి వల్ల పెళ్ళైన తర్వాత యాక్చువల్లీ శ్రీవారిని దర్శించుకోవడం కుదరలేదు. బట్ మా వైఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో పాటు రావడం, ఇంకా దేవుడి దర్శనం చాలా చాలా బాగా అయింది. అండ్ చాలా ఆనందంగా ఉంది. తిరుపతికి ఎప్పుడు వచ్చినా ఇదే మంచి ఫీలింగ్, దేవుడిని చూడి దర్శనం తీసుకోవడం. అండ్ దానికన్నా ఇంకా చెప్పడం సినిమాలన్నీ తర్వాత దేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఇండియన్ టీమ్ త్రోడౌన్ స్పెషలిస్ట్ రాఘవేంద్ర వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇద్దరు పొట్టి వేసి తినేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండటం అనేది మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకి కీలకం. ప్రతి ఒక్కరూ అవగాహనతో జాగ్రత్తతో ఉండాలి. సైబర్ నేరాలు మరియు మాదక ద్రవ్యాలపై అవగాహన వాక్థాన్ నిర్వహించిన చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ప్రతి నెలాఖరున ప్రతి మండలంలో సివిల్ రైట్స్ డే తప్పక నిర్వహించండి పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లం ఆనంద ప్రకాష్. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.